హలో ఎవరివన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, నిన్న కొంచెం హెల్త్ బాగాలేదు, అందువల్ల వీడియో చేయలేదు. ఈ రోజు మనం అబ్జర్వ్ చేసినట్లయితే 1 minute టైం ఫ్రేమ్ లో మీరు చూసినట్లయితే మంచి ఆపర్చునిటీస్, చాలా మంచివి ఒక 2 ఆపర్చునిటీస్ వచ్చాయండి. ఈ 2 మాట్లాడదాం. 5 minute టైం ఫ్రేమ్ లో కూడా ఇదే ఆపర్చునిటీ, ఈ పాయింట్ ఆఫ్ టైం లోనే ఏదైతే వచ్చిందో అదే మనకి 5 minute టైం ఫ్రేమ్ లో కూడా చాలా చక్కగా వచ్చింది. దీనికంటే ముందు నిన్న ప్రీవియస్ గా మనం ప్రైస్ యాక్షన్ మాట్లాడుకోలేదు. ఒకసారి నిన్నటిది జస్ట్ చెప్తున్నాను, నిన్న వీడియో చేయలేదు కాబట్టి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గతంలో ఈ లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసింది. ఆ తర్వాత దానిపైనే సపోర్ట్ తీసుకోవడం కూడా గమనించవచ్చు మీరు. సో ఇది చాలా స్ట్రాంగ్ లెవెల్. ఎప్పుడైతే నెక్స్ట్ డే అంటే నిన్న మనకి మార్నింగ్ మార్కెట్ ఈ పాయింట్ ఆఫ్ టైం లో ఓపెన్ అయింది. బుల్స్ ట్రై చేశారు పైకి తీసుకెళ్ళాను, బట్ అల్టిమేట్ గా అయితే కిందకి తీసుకొచ్చి ఇక్కడ క్లోజ్ అయింది ఈ పాయింట్ ఆఫ్ టైం లో. సో ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేసింది ఇక్కడ ఈ లెవెల్, ఈ ట్రెండ్ లైన్, నెక్స్ట్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ 2 దాటి కిందన క్లోజ్ అయింది. జనరల్ గా ఏంటంటే 2 లెవెల్స్ ఉండేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, 2 లెవెల్స్ ఉండేటప్పుడు ఈ మధ్యలో ట్రేడింగ్ జోన్ కాదు అని చెప్పేసి. ఎప్పుడైతే ఈ పాయింట్ ఆఫ్ టైం లో మనం ఎంట్రీ తీసేసుకున్నామో ఈ ట్రెండ్ లైన్ కి రెసిస్టెన్స్ లెవెల్ కి మధ్యలో అది కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ ఎవరైనా ఎంట్రీ తీసుకుంటే వాళ్ళకి చాయిస్ లేదండి. దీనికి పైన క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతాను అనుకోవడానికి లేదు. అప్ టు ఈ ట్రెండ్ లైన్ వరకు వెయిట్ చేయాల్సింది, ఎందుకంటే ఈ మధ్యలో కన్సాలిడేట్ అయ్యే స్కోప్ అయితే ఉంటుంది. లేదు ఒకవేళ నేను అక్కడ ఎంట్రీ తీసుకుంటాను అంటే ఎగ్జిట్ అయిపోతాను ఈ పైకి వచ్చినా కూడా అనుకున్నట్లయితే అక్కడ ఎస్ఎల్ అనేది ఈజీగా హిట్ అయిపోతుంది. సో నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని ఈ బ్రేక్ డౌన్లో ఎంట్రీ తీసుకోవాలనుకున్నట్లయితే ఆబ్వియస్గా ఈ హై ఏదైతే దాన్నే ఎస్ఎల్గా పెట్టుకోవాలి. సో ఇంత రిస్క్ నేను తీసుకోగలను అని మీరు అనుకున్నట్లయితే ఈ ట్రేడ్ తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. ఇది నిన్న జరిగినటువంటి ప్రైస్ యాక్షన్. అది చాలా రిస్క్ అండి, ఎవరు ట్రేడ్ తీసుకోకూడదు అంత పెద్ద రిస్క్ పెట్టుకొని. 60 points రిస్క్ అనేది మామూలు రిస్క్ ఏం కాదు, చాలా హ్యూజ్ రిస్క్ అది. బట్ ఇక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని అది తప్ప వేరే చాయిస్ లేదు, కాబట్టి ఆ ట్రేడ్ ఇగ్నోర్ చేసేయాలి. ఒకవేళ అల్టిమేట్ గా ఇది ఎస్ఎల్ అనేది ఎవరన్నా తీసుకొని ట్రేడ్ తీసుకుని ఉన్నట్లయితే అది కొంత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుని బ్యాక్ వచ్చింది. ఆ తర్వాత ఈ లో బ్రేక్ అయ్యి ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా అట్లీస్ట్ దీన్నైనా ఎస్ఎల్ గా పెట్టుకోవాలి. ఓకే, అప్పుడు చూసినట్లయితే కన్సాలిడేషన్ అవుతూ స్లోగా చిన్న చిన్న రిట్రేస్మెంట్స్ తీసుకుంటూ మూవ్ అయితే వచ్చింది. అల్టిమేట్ గా మనకి రిస్క్ రివార్డ్ రేషియో పరంగా అయితే ఇంతవరకు మూవ్ వచ్చింది, కానీ ఈ పాయింట్ ఆఫ్ టైం లో మనం ఇక్కడ అదే ట్రేడ్ లో ఇంకా కంటిన్యూ అవుతామని గ్యారంటీ ఏంటి. కాబట్టి ఏంటంటే ఇది ఓవరాల్ గా ఒక ఫ్యూచర్స్ లో ట్రేడ్ తీసుకుంటే తీసుకోవచ్చు, బట్ ఆప్షన్స్ కి అయితే కరెక్ట్ కానటువంటి ట్రేడ్ ఇది. నిన్న వచ్చినటువంటి ఆ తర్వాత ఇంకొక ట్రేడ్ వచ్చిందండి 5 minute టైం ఫ్రేమ్ లో. మీరు చూసినట్లయితే ఇది డౌన్ ట్రెండ్ కదా, డౌన్ ట్రెండ్ లో మనకి ఇక్కడ ఒక స్వింగ్ హై ఫామ్ చేసి ఆ హై ఎప్పుడైతే బ్రేక్ అయిందో దీన్ని మనం డబుల్ బాటమ్ కింద తీసుకొని ఇది బ్రేక్ అయ్యాక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మూవ్ అయితే షార్ప్ మూవ్ వచ్చింది. ఓకే, సో అవి నిన్న వచ్చినటువంటి ట్రేడ్స్. అంతకు మించి పెద్దగా మాట్లాడుకోవాల్సింది అయితే ఏం లేదు నిన్న ప్రైస్ యాక్షన్. ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోజు కూడా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ మళ్ళీ అల్టిమేట్ గా కిందకి వచ్చింది. ఎప్పుడైనా మీకు నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లో ఇటువంటి డౌన్ సైడ్ విక్స్ ఎక్కువగా వస్తున్నాయి అంటే అక్కడ నుంచి బుల్లిష్ మూమెంటం వచ్చే పాసిబిలిటీ ఉందని చెప్పేసి. చూడండి ఇక్కడ డౌన్ విక్ ఎంత పెద్ద ఉంది, ఇక్కడ కూడా పైన విక్ వచ్చింది కానీ డౌన్ సైడ్ విక్ కూడా అంతే హ్యూజ్ గా ఉంది. సో ఇక్కడ కూడా మళ్ళీ ఉంది పైన. అల్టిమేట్ గా ఈ స్ట్రాంగ్ ఇక్కడ క్లోజ్ అయింది. ఈ క్లోజ్ అవడంలో మీరు ఇదే 1 minute టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ప్రైస్ యాక్షన్ చూడండి ఎలా ఉందని. ఇదిగోండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కిందకి వచ్చింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళండి, మళ్ళీ ఇక్కడ షార్ప్ డిక్లైన్, మళ్ళీ అగైన్ పైకి, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి, మళ్ళీ పైకి. సో అల్టిమేట్ గా ఈ లెవెల్ అనేది ఫామ్ చేస్తుంది మనకి. క్లియర్ కట్ ట్రయాంగిల్ అండి. ఏ ట్రయాంగిల్ అండి ఇది? అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. అంటే ఏంటి, ఇక్కడ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ గా వచ్చినటువంటి ఒక లోని బ్రేక్ చేయట్లేదు, ఆ పైకి లోస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. అదే కదా మనకి ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ఇండికేట్ చేసేది. ఈ లోస్, స్వింగ్ లోస్ ఏవైతున్నాయో పైకి వెళ్తున్నాయి, పైన ఒక కాన్స్టెంట్ లెవెల్ వచ్చింది. ఇక్కడ అది బ్రేక్ చేద్దాం అని చెప్పేసి ఈ క్యాండిల్ లో ట్రై చేసింది, అయినా కానీ బ్రేక్ కాలేదు. సో ఆ పైన క్లోజ్ అయ్యే వరకు, ఈ లెవెల్ కంటే పైన క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ పైన క్లోజ్ అయ్యాక ఇది కూడా బ్రేక్ అవ్వాలనుకున్నట్లయితే ఈ క్యాండిల్ లో సేఫ్ ట్రేడింగ్, ఈ క్యాండిల్ లో అగ్రెసివ్ గా వెళ్ళాలి. అంటే ఏంటి, ఈ చిన్న క్యాండిల్ ఉంది కదా, ఇందులో అయితే అగ్రెసివ్ గా ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. ఇందులో అయితే సేఫ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. అల్టిమేట్ గా కొంత మంచి మూవ్ 30+ points మూవ్ అయితే వచ్చింది. ఈ క్యాండిల్ వరకు వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే 35 points అలా మూవ్ వచ్చింది. ఇక్కడైతే 30 points మూవ్ వచ్చింది. 30 points మూవ్ ఇస్ గుడ్ ట్రేడ్ అండి.
1 మినిట్ టైం ఫ్రేమ్లో. సో అదొక ట్రేడ్ అనమాట. దాన్ని మనం 5 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ఓకేనా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ క్యాండిల్లో స్ట్రాంగ్గా క్లోజ్ అయింది కదా పైన, ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే మనకి కంటిన్యూస్గా ఈ హై ఏదైతే ఉందో అక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు మూవ్ అయితే వచ్చింది, ఆ ప్రైస్ పాయింట్ వరకు కూడా మూవ్ వచ్చి తర్వాత ఇది దాటి ఎప్పుడైతే కిందకు వచ్చింది ఈ క్యాండిల్ ఎగ్జిట్ అయిపోయినా పర్వాలేదు. సో మంచి ట్రేడ్ అయితే అదండి 5 మినిట్ టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ట్రేడ్. ఓకే, ఇక్కడ మనకి డౌన్ సైడ్ వచ్చేటప్పుడు ఇక్కడ మనం 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఆపర్చునిటీ అని రాదు కానీ 1 మినిట్ టైం ఫ్రేమ్లో వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, మీకు చూడగానే గుర్తు రావాలి ఇది ఏంటి ప్యాటర్న్ అనేది. చూడండి ఇది ఎలా ఉందండి, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కదా. సో హెడ్ అండ్ షోల్డర్ నెక్ లైన్ చాలా క్లియర్ గా చాలా రోజుల తర్వాత 1 మినిట్ టైం ఫ్రేమ్ మనకి చాలా క్లీన్ ప్యాటర్న్ వచ్చింది. అది డౌన్ సైడ్ కూడా చాలా క్లియర్ గా బ్రేక్అవుట్ కూడా మీరు చాలా క్లీన్ బ్రేక్ డౌన్ అనేది చూడొచ్చు. అది బ్రేక్ అయిన తర్వాత చిన్న రీటెస్ట్ చేసింది, అంటే పైకి వెళ్దామని, కానీ పైన ఎప్పుడైతే విక్ వచ్చిందో ఇట్ ఈస్ కన్ఫర్మింగ్ ద డౌన్ ట్రెండ్. సో ఆ తర్వాత కొంచెం ఈ లో బ్రేక్ అయ్యే వరకు చిన్నగా కన్సాలిడేట్ అయినట్టు చూసి ఒకసారి షార్ప్ మూవ్ అయితే వచ్చింది. సో ఇది సెకండ్ ట్రేడ్ అనమాట. ఈ రెండు కూడా మంచి ట్రేడ్స్ ఈ రోజు వచ్చినటువంటివి. ఆ తర్వాత అంత మంచి ఆపర్చునిటీస్ అయితే ఏం రాలేదు. జస్ట్ ఒకసారి సరదాగా గుర్తు చేసుకోవాలనుకున్నట్లయితే ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది మనం స్టాక్ మార్కెట్ బడ్డీలో మాట్లాడుకున్నాం, అందరికీ తెలిసిందే. మార్నింగ్ స్టార్ ప్యాటర్న్, డౌన్ ట్రెండ్ చివర్లో మనకి ఒక రెడ్ క్యాండిల్ వచ్చి దాని కింద ఒక లాంగ్ లెగ్డ్ విక్ వచ్చేటటువంటి క్యాండిల్, డోజీ అంటుంది దీన్ని, డ్రాగన్ ఫ్లై డోజీ కింద చూసుకోవచ్చు. ఆ తర్వాత గ్రీన్ క్యాండిల్ దీనికంటే పైన క్లోజ్ అవుతూ వచ్చిందండి మార్నింగ్ స్టార్, అది ఒక అప్ ట్రెండ్ వచ్చింది. బట్ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో వాటిని మనం నమ్మలేం, ప్యూర్లీ బేస్డ్ ఆన్ దెమ్ మనం ట్రేడ్ అయితే తీసుకోలేం. సో ఆ తర్వాత మరి ఇక్కడ మనకి ఇంకా ఇంత షార్ప్ డౌన్ మూవ్ వచ్చింది కదా, ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ ఏమైనా ఐడెంటిఫై చేయగలం అన్నట్లయితే జస్ట్ మీకు ఒక చెప్తాను, కానీ దాన్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్ అయితే తీసుకోలేం. ఇక్కడ జరిగింది ఏంటి అనేది మీరు అర్థం చేసుకున్నట్లయితే చూడండి, బుల్స్ అనేది వాళ్ళు ఇక్కడ డిమాండ్ ఎంత క్రియేట్ చేశారనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ రోజు వచ్చినటువంటి లో ఏదైతే ఉందో అది చాలా డిమాండ్ ఏరియా. అంటే అక్కడ ఎవరైతే ఇది కొంచెం సైకాలజీ అర్థం చేసుకోవడం అనమాట. ఈ పాయింట్ ఆఫ్ టైంలో చాలా రిజెక్షన్స్ అయితే ఉన్నాయి. అంటే ఎప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చినా బుల్స్ బై చేస్తున్నారు, అదే కదా దాని అర్థం. సో బయ్యర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నటువంటి లెవెల్ ఇది ఈ రోజు 22,450 ఆ ఏరియా అనేది. ఓకే, అది వాళ్ళు స్టాప్ లాస్ ఏం పెట్టుకుంటారండి, ఒకవేళ కొంచెం ఆప్షన్ రైటర్స్ గట్టి ఉంటారు కదా, ఇంట్రాడేలో రైట్ చేసే వాళ్ళు ఇది ఏరియాని స్టాప్ లాస్ గా పెట్టుకుంటారు కదా. అది దాటి కిందకి ఎప్పుడైతే వస్తుందో అక్కడ నుంచి ఒక షార్ప్ డౌన్ మూవ్ అయితే వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళందరూ తాలూకా ఎగ్జిట్స్ పడతాయి కాబట్టి. సో అదే ఏరియాలో మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఇక్కడ చిన్న రివర్సల్ అయితే ట్రై చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బుల్సే ట్రై చేసినట్టే కదా, ఇక్కడ హ్యామర్ వచ్చిందంటే స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్, మనకి కింద రిజెక్షన్ వచ్చింది అంటే బుల్స్ ట్రై చేస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్తే పైకి వెళ్ళాలి జనరల్ గా మనం నేర్చుకున్న ప్రకారం. బట్ అల్టిమేట్ గా ఏమైంది, ఈ లో ఎప్పుడైతే దాటి కిందకు వచ్చిందో ఒక షార్ప్ మూవ్ అయితే డౌన్ సైడ్ వచ్చింది. ఎందుకు అన్నట్లయితే ఇక్కడ ఎవరైతే మార్నింగ్ ఇంట్రాడే రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్ఎల్ అనేది తీసుకుంటున్నారు అనమాట, అందువల్ల కొంచెం ఫాస్ట్ గా వచ్చింది. అందువల్ల దాని ఇంకా ఈ మూవ్ అయితే కిందకు వచ్చింది, అది అక్కడ జరిగింది. బట్ అక్కడ మనం ఈ సైకాలజీని బేస్ చేసుకుని డైరెక్ట్ గా ట్రేడ్స్ అయితే తీసుకోలేము. క్లియర్ కట్ ఎంట్రీ అనేది మనకి కావాలి. ఇక్కడ క్లియర్ కట్ ఎంట్రీ అయితే మనకి ఏం దొరకలేదు. మనం చెప్పుకోవటానికి ఇప్పుడు ఒక రకంగా మనం ఈ రకంగా ఒక బాక్స్ అనేది మనం ఇలా పెట్టుకొని ఓవరాల్ గా మనం ఇలా డ్రా చేసుకోవచ్చు, కానీ అది బ్రేక్ అయ్యాక మనకి ఎక్కడండి ఎంట్రీ పాయింట్ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకోలేం కదా. సో అదే ఒక షార్ప్ మూవ్ అయితే డౌన్ సైడ్ వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది, కానీ అక్కడ క్లియర్ కట్ ఎంట్రీ అనేది మనం చెప్పలేం. అలా కాకుండా ఓన్లీ మనం 1 మినిట్ టైం ఫ్రేమ్ లో బేస్ చేసుకొని ఇలా మనం పెట్టుకున్నట్లయితే ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ అది అంత లాజికల్ గా ఉండదు నాకైతే, ఎందుకంటే ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ ప్యాటర్న్ లాంటిది ఏదైనా కన్సాలిడేషన్ లాంటిది వచ్చి 3 టచెస్ వచ్చి ఉంటే అక్కడ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ జస్ట్ బేస్డ్ ఆన్ దిస్ లో అనేది మార్నింగ్ లో వచ్చింది, అది బ్రేక్ అయితే వెళ్ళిపోదాం అనుకోవడం అనేది మనం అర్థం చేసుకోవడానికి బాగుంటుంది, కానీ ట్రేడ్ తీసుకోవడానికి అయితే అంత ప్రాపర్ గా ఉండదు. ఎందుకంటే నేను బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్స్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి నాకైతే అంత కన్విక్షన్ అయితే ఉండదు, అంత కాన్ఫిడెంట్ గా నేను ఆ ట్రేడ్ తీసుకోలేను. సో అందువల్ల నేను ఇక్కడైతే ఎంట్రీ అయితే సజెస్ట్ చేయను. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక ఛానల్ వచ్చింది ఈ రోజు మనకి 1 మినిట్ టైం ఫ్రేమ్ లో. ఛానల్ బాగానే ఉంది, కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇందులోపల మనకి గ్రావిటీ లైన్ అంటారు దీన్ని. ఒక్కొక్కసారి విత్ ఇన్ ద ఛానల్ ఒక లెవెల్ అనేది క్రియేట్ అవుతుంది, ఆ లెవెల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.
వస్తుంది. బయటకు వచ్చాక కూడా ఇది బ్రేక్ డౌన్ అయ్యాక ఇది ఎంట్రీ అవుతుంది. బట్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎంట్రీ తీసుకునేటప్పుడు ఇది ఒక లెవెల్ అనేది వచ్చింది, మనకి క్రియేట్ అయింది. సో అక్కడ వచ్చి మళ్ళీ అది ఆగే ఛాన్స్ ఉంటుంది. సో అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అంత ఇమీడియట్గా మనకి సపోర్ట్ ఉండేటప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు, తీసుకోకూడదనేం కాదు, కానీ అక్కడ వచ్చి ఆగగానే నేను ఎగ్జిట్ అయిపోతాను అనే కాన్ఫిడెంట్గా ఉంటే తీసుకోవాలి. చాలా మైన్యూట్ ట్రేడ్ ఇది, అంత అవసరం లేదనుకున్నట్లయితే ఇగ్నోర్ చేసేయచ్చు. ఒక్కొక్కసారి అక్కడ ఆగకుండా కూడా డైరెక్ట్గా అది బ్రేక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఛానల్ బ్రేక్ డౌన్ కాబట్టి. బట్ ఆల్రెడీ ఆ రోజు స్ట్రాంగ్గా మూవ్ అయితే, డౌన్ సైడ్ మూవ్ అయితే వచ్చింది కాబట్టి ఇంకా పెద్దగా మూవ్ రాలేదు. అక్కడ నుంచి అలా కన్సాలిడేషన్ ఉండిపోయింది అనమాట. ఓకే, సో ఆ తర్వాత కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మూవ్ వచ్చింది డౌన్ సైడ్, కానీ మీకు క్లియర్గా ఎంట్రీస్ అయితే ఏం రాలేదు. ఇక్కడ మీరు చూడండి, నేను ఎప్పుడు చెప్తాను, వరుసగా పైకి కిందకి విక్స్ వస్తూ ఉన్నట్లయితే అక్కడ నుంచి ఇంకా ట్రేడింగ్ ఇగ్నోర్ చేసేయండి అని చెప్పేసి. సో ఈ పాయింట్ ఆఫ్ టైం మరి మధ్యాహ్నం 2 గంటల నుంచి అలానే వచ్చింది. సో అక్కడికి మనం ఇంకా మార్కెట్లో వచ్చేసేసుకోవచ్చు ప్రశాంత్. ఓకే, పెద్దగా మనకి ప్రాపర్ ఎంట్రీ అయితే అక్కడ రాలేదు. సో 5 minute టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ఏకైక ఎంట్రీ ఇదే. 950 క్యాండిల్ ఏదైతే క్లోజ్ అయిందో అది క్లోజ్ అయ్యాక ఒక క్లియర్ కట్ అప్ ట్రెండ్ అయితే మనకి ఇండికేషన్ వచ్చింది. అదే మనం 1 minute టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినట్లయితే చాలా స్ట్రాంగ్ మూమెంట్ అయితే వచ్చింది. ఓకే, ఆ తర్వాత 1 minute టైం ఫ్రేమ్లో ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లోంచి కొంచెం కిందకి మూవ్, అదొక ట్రేడ్. ఆ తర్వాత ఛానల్ ట్రేడ్ వచ్చినా కానీ అంత మూవ్ అయితే రాలేదు. సో ఇవి 1 minuteలో అయితే 3 ఆపర్చునిటీస్. 5 minute టైం ఫ్రేమ్లో అయితే ఒకటే ఆపర్చునిటీ. చెప్పాను కదా, దీన్ని అయితే మనం ట్రేడ్గా తీసుకోలేమని చెప్పేసి. క్లియర్? సో అది విషయం. లెవెల్స్ అయితే మనం మాట్లాడుకుని ఒక 3 days అయిపోతుంది, మొత్తం క్లియర్ చేసేసి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, సో ర్యాపిడ్గా ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటనే చూద్దాం. ముందుగా మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి, చాలా క్లియర్ కట్గా ప్రెసెంట్ అయితే మార్కెట్ ఇండెసిషన్ నడుస్తుంది. ఎందుకంటే మీకు గతంలోనే చెప్పాను, ఈ ఏరియా అనేది కన్సాలిడేషన్ అండ్ ఇండెసిషన్ ఏరియా అని చెప్పేసి. దానికంటే పైన క్లోజ్ అయితే అప్పుడేమన్నా ఆలోచించవచ్చు బుల్లిష్నెస్ గురించి. అదైతే ప్రస్తుతానికి అది దాటి వెళ్ళట్లేదు, అలానే కిందకు కూడా రావట్లేదు. మీరు చూసినట్లయితే ఈ ఏరియాలో ఉండిపోతుంది అనమాట. సో ఇక్కడ కన్సాలిడేట్ ఎంతసేపు అవుతుంది అన్నది మనకు తెలియదు. బేసిక్గా ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లో దాటి వస్తే కొంత బేరిష్నెస్ అప్ టు దిస్ లెవెల్ టచ్ అవ్వచ్చు. ఈ లో ఏదైతే ఈ హ్యామర్ క్యాండిల్ ఉంది కదా, ఆ లో దాటి కిందకి రానంత వరకు కూడా ఇక్కడ అది కన్సాలిడేట్ అయినంతసేపు కూడా మనం కొంచెం బుల్లిష్గా ఉండొచ్చు. అంటే ఒకవేళ అది పైకి బ్రేక్ అయితే స్ట్రాంగ్ మూవ్ అయితే వచ్చే పాసిబిలిటీ ఉందని. బట్ ఏదైనా సరే ఒక 2-3 days టైం పడుతుంది బ్రేక్ అవటానికి, కాబట్టి వెయిట్ చేయటం తప్ప మనం ఇంకేం చేయలేం. సో ఇక్కడ మనం లెవెల్స్ ఐడెంటిఫై చేసుకోవటానికి వన్ డే టైం ఫ్రేమ్ చూస్తున్నాం కదా, 1 day టైం ఫ్రేమ్లో ఎప్పుడు కూడా ఈ ట్రెండ్ లైన్ అయితే మర్చిపోవాల్సిన పని అయితే లేదు మనకి. చాలా ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అది. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్. ఓకే, పైకి చూసినట్లయితే మీకు ఆల్రెడీ ప్రీవియస్గా నేను చెప్పాను, నేను ఇది 90% మెంబర్స్ పట్టించుకొని ఉండరు అని చెప్పేసి. ఈ ట్రయాంగిల్ అండి, ఇది దాటి ట్రెండ్ లైన్ కంటే పైన క్లోజ్ అవ్వాలి మనకి. చూసారా, ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యాక కిందకి వచ్చింది. ప్రెసెంట్ ఇక్కడ రీటెస్ట్ చేస్తుంది ఈ లెవెల్ని. ఇది లెవెల్ దాటి పైన క్లోజ్ అవ్వాలి. అంటే ఏంటి అన్నట్లయితే మనకి ఇంచుమించుగా ఈ 22 ఎగ్జాక్ట్గా చెప్దాం లెవెల్ అడుగుతున్నారు. మీరు ఇక్కడ అనేస్తే కొంతమంది మరి చూడలేకపోవచ్చు కదా బ్రో, మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అమౌంట్ లెవెల్ ఎంత అనేది నోట్తో ఒకసారి చెప్పండి అంటున్నారు. ఈ జోన్ ఏదైతే ఉందో మీరు అబ్జర్వ్ చేయండి చాలా క్లియర్ గా. 22,630 నుంచి 22,800 జోన్ అనేది. ఒకవేళ నేను డైలీ టైం ఫ్రేమ్ లో చెప్తున్నానండి, ఈ లోపల డైలీ టైం ఫ్రేమ్ లో ఈ జోన్ అనేది చాలా క్రూషియల్ జోన్ అండి. ఇది ఎలాగో క్రూషియలే, బట్ ఇక్కడ నేను ఎందుకు 22,630 నుంచి 22,800 ఈ లెవెల్ ఏదైతే ఉందో అది క్రూషియల్ ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ ఇది పైకి వచ్చి ఇక్కడ మళ్ళీ రిజెక్షన్ తీసుకొని కిందకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో ఉన్నంత మాత్రాన అది మనం బుల్లిష్ వచ్చేసింది అని అనుకోలేం. సో అల్టిమేట్గా ఏంటంటే ఇది కూడా దాటి స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వాలి, అది స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వాలి. నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే మనం డైలీ టైం ఫ్రేమ్లో పైన డ్రా చేసుకుని ఉన్నామో అది దాటి క్లోజ్ అయితే అప్పుడు మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్ వచ్చింది అని చెప్పగలం. అంతవరకు కూడా అది బుల్లిష్నెస్ వచ్చినట్టు మనం ఫైనల్ చేసుకోలేమన్నమాట. ఇది ఓన్లీ మీరు డైలీ టైం ఫ్రేమ్ చూసినప్పుడు మాత్రమే ఈ 22,630 నుంచి 22,800 లెవెల్ ఉంది కదా, అది డైలీ టైం ఫ్రేమ్లో మాత్రమే చూసుకోండి. లోయర్ టైం ఫ్రేమ్స్లో మీరు దాన్ని చూసారంటే మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాబట్టి అదొకసారి గుర్తుపెట్టుకోండి. సో దీన్ని విజిబిలిటీ ఎప్పుడు కూడా మీరు ఓన్లీ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకోండి, లోయర్ టైం ఫ్రేమ్ అయితే వద్దు. మినిట్స్ అవర్స్ మీరు అన్చెక్ చేసేస్తే అది మీకు లోయర్ టైం ఫ్రేమ్లో కనబడుతుంది, డైలీ వీక్లీలో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో అది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అన్నట్లయితే మనకి ఇక్కడ లెవెల్స్ అండి. ఈ రోజు వచ్చినటువంటి హై, ఈ రోజు వచ్చినటువంటి లో అనేవి ఇంపార్టెంట్ మనకి రేపటికి. ఓకే, సో
అవి పైన ఉన్నటువంటి ఇది ఉంది కదా 22,555 లెవెల్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఎందుకు అన్నట్లయితే మీకు చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ఏరియా అనేది రిజెక్ట్ చేయబడింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. మీరు కిందకి చూసినట్లయితే ఈ జోన్ అంటారు దీన్ని, కింద దాన్ని జోన్ గా తీసుకోవాలి. ఒక సింపుల్ ఏరియా అని చెప్తే కొట్టబడేలా ఉందని. ఆ ఏరియా అంటే మీకు చెప్పాలంటే 22,350 నుంచి 22,380 ఆ ఏరియా వరకు ఒక 30 పాయింట్స్ నోట్ చేస్తాను ఒకసారి. 22,350 నుంచి 22,400 అనుకోండి, 50 పాయింట్స్. అది ఒక జోన్ అన్నమాట. ఓకే, సో ఆ జోన్ కూడా కొంచెం కొట్టిపడేలాము. కొంత పైనుంచి వచ్చేటప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. ఒకవేళ కింద ఓపెన్ అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా వర్క్ అవుతుంది. ఓకే, సో అది డైలీ టైం ఫ్రేమ్ లో మనం అబ్జర్వ్ చేసినటువంటి లెవెల్స్. ఒకసారి 1 hour టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏదైనా ఉందా అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ మనం బాక్స్ పెట్టాం కదా కిందది 22,350 నుంచి 400. అది మనకి లోవర్ టైం ఫ్రేమ్ లో కూడా కావాలి. సో దాన్ని ఉంచుకుందాం. అర్లీ టైం ఫ్రేమ్ కొంచెం ఇంకా హెల్త్ సెట్ అవ్వలేదండి, అందువల్ల కొంచెం ఎక్కడన్నా వాయిస్ లోగా ఉన్నా కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ టైం కూడా కొంచెం ఎక్కువ అవటం వల్ల ఇబ్బంది అవుతుంది. అందుకే నేను లైబ్రరీలో కూడా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. వాచ్ లిస్ట్ కూడా గత వారం అందుకే చేయలేదు. కొంచెం హెడేక్ లాంటిది ఎక్కువ అవుతుంది. ముందు కొంచెం హెల్త్ సెట్ అయ్యే వరకు చూసుకొని తర్వాత మనం ప్లాన్ చేసుకుందాం. మరి పూర్తిగా డైలీ యూట్యూబ్లో ఈ వీడియోస్ కూడా ఇగ్నోర్ చేసేస్తే చాలా మంది వెయిట్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకోసం అని చెప్పేసి అలాగో ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇవి మనకి 1 hour టైం ఫ్రేమ్ లో చూసినట్లయితే ఈ లెవెల్ అనేది కొంచెం మీరు చూసుకోండి, అబ్జర్వ్ చేయండి. లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. మొత్తం మీరు ఒకసారి హైడ్ చేసేసి అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ నార్మల్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ లాంటి ప్యాటర్న్ వస్తుంది. మీకు ఇలా డ్రా చేస్తే ఇలా వస్తుంది ట్రెండ్ లైన్. దీన్ని కొంచెం ఇలా డ్రా చేస్తే ఈ కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ వస్తుంది. పైన ఇలా వస్తుంది. ఇప్పుడు మొత్తం హైడ్ చేస్తే ఇది ప్రస్తుతానికి ఇవి పక్కన పెట్టండి. ఈ బ్లూ లైన్స్ ఇది ఓన్లీ అర్లీ టైం ఫ్రేమ్ లో తీసేద్దాం. డైలీలో చూస్తే సరిపోతుంది మీకు. చూడండి, వీటిని కనెక్ట్ చేస్తే ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా అండి. ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్, పర్ఫెక్ట్ ట్రయాంగిల్ అని నేను అన్ను, కానీ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏరియా. సో ఇది కూడా మనకి ఒక మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, ఇక్కడ రిజెక్షన్ తీసుకొని ఆ ఏరియాని రెస్పెక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే 2 touches వచ్చాయో థర్డ్ టైం అది రెస్పెక్ట్ చేసే కాన్సెప్ట్ అనేది వస్తుంది. సో థర్డ్ టైం ఎప్పుడైతే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. మీరు ఓవరాల్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రెసెంట్ ఈ ఏరియా దగ్గర సపోర్ట్ తీసుకుంది. రేపు మనకి 90% ఆఫ్ ద ఛాన్సెస్ ఆర్ దేర్ ఇక్కడ మార్కెట్ అనేది ఈ మధ్యలోనే ఓపెన్ అవ్వచ్చు. ఆ మధ్యలో ఓపెన్ అయినప్పుడు మీరు ఈ పైన ఉండేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లో యాక్ట్ చేస్తుంది. ఈ పైన ఉన్న ఈ ట్రెండ్ లైన్ కిందన ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లో యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అది ఒకసారి చూసుకోండి. ఈ ఏరియా మాత్రం ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. అది సపోర్ట్ జోన్. ఆ ఏరియా అంటే ఆల్రెడీ నేను చెప్పాను మీకు 22,350 నుంచి 22,390 అలా, టు బి ఎగ్జాక్ట్, టు బి ప్రిసైజ్. ఆ 40-50 పాయింట్స్ ఏరియా ఏదైతే ఉందో చాలా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ గా యాక్ట్ చేస్తుంది. పైన చెప్పాను కదా 22,555 అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. అది ఎగ్జాక్ట్ లెవెల్ అనుకోకండి, కొంచెం ఒక 10-20 పాయింట్స్ మీరు అవకాశం ఉంది. ఎందుకంటే పైన మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియా కూడా ఉంది కాబట్టి కొంచెం అది ఒకసారి చూసుకోండి. బట్ ఈ లెవెల్ అనేది మనకి స్టార్టింగ్ లో ఉంది కాబట్టి అది ఇంపార్టెంట్ అని చెప్పాను. ఆ పైకి వెళ్ళాక ఇది కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది దాటి ఇక్కడ బ్రేక్ అయిపోగానే ఇంకా ట్రయాంగిల్ నుంచి బ్రేక్ అయింది, స్ట్రాంగ్ మూవ్ వచ్చేస్తుంది అనుకోకండి. ఈ ఏరియా అనేది కన్సాలిడేషన్ జోన్, ఈ ఏరియా అనేది సపోర్ట్ జోన్. ఓకే, సో అది కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఒకసారి 15-minute టైం ఫ్రేమ్ లో వెళ్దాం. పైన కింద ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి మిడిల్ లో ఇంకా ఏదన్నా జోన్ ఏరియా ఇంపార్టెంట్ అంటే 430, 22,430 ఉంది కదా, అదొక ఇంపార్టెంట్ లెవెల్ అది. సో మీకు ఏ టైం ఫ్రేమ్ కి ఆ టైం ఫ్రేమ్ చెప్పాను నేను. ఒకసారి మీరు ఆ రకంగా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు జస్ట్ మీకు స్క్రీన్ మీద అయితే మొత్తం అన్ని లెవెల్స్ కనిపించట్లేదు. ఏ టైం ఫ్రేమ్ కి ఆ టైం ఫ్రేమ్ పెట్టాను కాబట్టి మీరు 1 hour లో చూసుకున్నట్లయితే మీకు ఇంచుమించుగా ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ గా కవర్ అవుతున్నాయి మీకు. నెక్స్ట్ మైనర్ లెవెల్ అనేది ఒక చిన్న సపోర్ట్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసే పాసిబిలిటీ ఉన్నది 22,509 అండి. సో ఒకసారి మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటారా ఏంటనేది మీరు చూడండి. అల్ట్రా వైడ్ లో చెప్దాం అనుకున్నాను, కానీ కొంతమంది లెవెల్స్ కనిపించట్లేదు అన్నారు. అందువల్ల మళ్ళీ నార్మల్ ల్యాప్టాప్ లోనే రికార్డ్ చేస్తున్నాను. సో ఇవి రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్
పైన కూడా ఒక లెవెల్ కావాలంటే ఇది కన్సల్టేషన్ జోన్ మొత్తం ఇది 630 నుంచి 22,630 నుంచి 22,555 ఇదంతా కన్సల్టేషన్ జోన్. అది గతంలో ఆల్రెడీ చెప్పాను నేను. సో కొంచెం ఆ ఏరియాలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, కేర్ఫుల్గా అంటే ఒక పర్ఫెక్ట్ ట్రయాంగిల్ లాంటి ప్యాటర్న్ వస్తే తప్ప అక్కడ మీరు ట్రేడ్స్ అయితే ట్రై చేయకూడదు. ఓకే, సో అదండి రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకవేళ ఈ 22,300 లెవెల్ కంటే కిందకి వచ్చేసినట్లయితే మీకు ఒక చిన్న బేరిష్నెస్ అయితే చూస్తారు. 22,240 ఒక లెవెల్ సపోర్ట్గా యాక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత 22,116 ఆ ఏరియా, ఆ జోన్ అనమాట. అది చూద్దాం అప్పుడు పరిస్థితి. రేపు బ్రేక్ అయితే అప్పుడు మీకు ఇమీడియట్గా ఉన్నటువంటి లెవెల్స్గా మీరు వాటిని తీసుకోండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బై బై, జై హింద్.